చూస్తే వైసీపీ కోటకు బీటలు వారుతున్నాయి. చిక్కటి చిరునవ్వు జగనన్నకు సన్నిహితులు బై బై చెప్తున్నారు. మోపిదేవి, బీద మస్తాన్రావు, పోతుల సునీత వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. వీరే కాదు, మరికొందరు నేతలు కూడా వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వైసీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం, జగన్ తీరు మారకపోవడంతో నేతలందరూ కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరున్న ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు వైసీపీకి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేయబోతున్నారు. మరో 4 ఎంపీలు కూడా రేపో మాపో వైసీపీకి రాజీనామా చేసి కూటమి పార్టీలో చేరబోతున్నారు. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. శాసన మండలిలో కూడా ఎమ్మెల్సీ, వైసీపీ మహిళా సంఘం అధ్యక్షురాలు పోతుల సునీత రాజీనామా చేశారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు చాచి లెంపకాయ కొట్టినా, కళ్లు మూసుకుని కాలం గడిపేస్తే అంతా మనదేనంటూ జగన్ చెబుతున్న మాటలతో నాయకులు కంగు తిన్నారు. లోక్సభలో 4కు పడిపోయినప్పటికీ రాజ్యసభలో మనదే బలమంటూ జగన్ బీరాలు పోయారు. అయితే ఇప్పుడు అదే జగన్ కు ఆయనకు అత్యంత సన్నిహితులే షాక్ ఇస్తున్నారు. రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యుల బలం ఉంది. వీరిలో 2 మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు గురువారం రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా లేఖలు ఇవ్వబోతున్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ చొరవతో 2 రోజుల క్రితం హైదరాబాద్ లో చంద్రబాబును మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు కలిశారు. 2 గంటల సేపు చర్చలు జరిపారు. టీడీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే అన్ని పదవులకు రాజీనామా చేశాకే టీడీపీలోకి రావాలని ఇద్దరికీ చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే వీరిద్దరూ రాజ్యసభ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేస్తున్నారు. ఎవరొచ్చినా రాజీనామా చేసిరామంటున్నాం. ఎక్కడొచ్చినా కూడా we want to maintain certain standards and values. కట్టు వాళ్ళు రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి, మనుషులను బట్టి, క్యారెక్టర్, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్. ఓవరాల్గా పార్టీ బలోపేతానికి కానీ జెన్యూనిటీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. మోపిదేవి వెంకటరమణకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు నుంచి హామీ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. బీదా మస్తాన్రావుకు మరోసారి రాజ్యసభ ఇచ్చే విషయం పరిశీలిస్తామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారని చెబుతున్నారు. మోపిదేవి వెంకటరమణకు రాజ్యసభ సభ్యుడిగా మరో 22 నెలల పదవీకాలం ఉంది. బీదా మస్తాన్రావుకు మరో 4 ఏళ్లు రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం ఉంది. వైసీపీలో జరుగుతున్న పరిణామాలు నచ్చకపోవడంతోనే వీరిద్దరూ పార్టీ నుంచి బయటికి రావాలని నిర్ణయించుకున్నారు. వచ్చే అమావాస్య సెప్టెంబర్ 2 తర్వాత టీడీపీలో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. ఇదే సమయంలో మరికొందరు ఎంపీలు కూడా వైసీపీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. కొందరు టీడీపీలోకి, మరికొందరు బీజేపీలోకి, ఇంకొందరు జనసేనలోకి వెళ్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీలో కీలక రాజ్యసభ సభ్యుడు కూడా పార్టీని వీడతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ రాజ్యసభ సభ్యుడికి జగన్ అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదని, అందువల్లే ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని చెబుతున్నారు. పార్టీ ఓటమి తర్వాత ఏడాది పాటు మౌనంగా ఉండి పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలని, ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లొచ్చని జగన్ కు ఈ ఎంపీ సూచించారు. అయితే ఇందుకు విరుద్ధంగా బెంగళూరు యలహంక ప్యాలెస్ లోనే జగన్ ఎక్కువ కాలం గడుపుతున్నారని, ఎవరికీ అందుబాటులో ఉండడం లేదని ఆ ఎంపీ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా జగన్ కు కష్టకాలమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.